సో మనం అంతా ఎక్కడున్నాం ఇప్పుడు? గార్డెన్ లో దేనికోసం ఉన్నాం? గణేష్ ఫెస్టివల్ గురించి. ఇప్పుడు స్టార్ట్ అవుతుందా? ఇంత వర్కహాలిక్ ఎంత కష్టం అమ్మా. లేదండి, ఇట్లా ఇప్పుడు మంచి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ దేవుని ఊరేగిస్తారు కాబట్టి అలా క్లీన్ చేస్తున్నారు. చూడండి మన దేవుళ్ళని ఎంత బాగా పెయింట్ చేసిండ్రో. మనం ముందుకు పోదాము. ముందుకు పోతుంటే ఇక మొత్తం ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది, ట్రస్ట్ మీ. అట్లా అని ముందుకు పోతుంటుంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇవాళ గణేశుడి సెలబ్రేషన్ చేస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్లో తమిళ్ వాళ్ళది ఏదో సాంప్రదాయం అనుకుంటా, నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు. బట్ మేము డైరెక్ట్గా అట్లా వెళ్ళిపోయినాం. ఇది మాది ఫస్ట్ టైం ఇట్లా వెళ్ళుడు. ప్రణీత్ అప్పట్లో ఎప్పుడో పోయిందంట, బట్ నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు. సరే ఇవాళ ఎట్లాగానే వెళ్ళాలి, మా ఊళ్ళో అందరికి చూపించాలి వీడియోలా అని చెప్పేసి నేను మీ అందరి కోసం వచ్చేసిన. పొద్దున్న 8 గంటలకు స్టార్ట్ అయితే ఇంట్లో నుంచి ఇక ఒక 1 అవర్లో వచ్చేసినాము. ఇక్కడ చూసిరా ఎంత బాగున్నాయో పూలు, అవన్నీ మొత్తం ఇండియాలో ఉన్నట్టు లేదు. ఇవన్నీ మన ఏమంటారు షాప్ల ముందు ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో చూడండి దేవుళ్ళని పెట్టి. నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది. ఇది ఫస్ట్ టైం. అట్లా పైన చూడండి చీరలు ఎంత బాగా పెట్టిరో, అది కూడా ఒక మంచి కళ లాగా కొడుతుంది. ఈ గల్లీ అంతా చూడండి మొత్తం అవే ఉన్నాయి. మా ఫ్రెండ్స్ కూడా వచ్చిర్రు, మేము వస్తున్నాము అని చెప్పగానే ఇంకా వాళ్ళు కూడా ప్లాన్ వేసిర్రు, సరే అందరం కలిసి అక్కడ కలుస్తామని చెప్పేసి. ఇక్కడ చూడండి అసలుకి నాకు మస్తు మంచిగా అనిపించింది. అక్కడ ఒక ఫోటో కూడా దిగిన. గణేష్ని బాగా పెట్టిర్రు ఇక్కడ ఒక షాప్ ముందు. ఇక్కడ చూడండి మన ఇండియన్ డ్రెస్లు అన్నీ ఇక్కడ కొబ్బరికాయలు పెట్టిర్రు చూడండి. ఆ కొబ్బరికాయలు ఎందుకు పెట్టిరు అట్లా ఎంత కుప్పగా అంటే, ఆ షాప్ ముందు అట్లా పెట్టుకొని రథం ముందుకు వచ్చినప్పుడు ఈ కొబ్బరికాయలన్నీ కొడతారనమాట. కింద అంతా ఇట్లా కొబ్బరికాయలు కొడతారు. మనం నార్మల్గా గుడికి వెళ్ళినప్పుడు కొడతాం కదా కొబ్బరికాయలు, అట్లా రథం వచ్చినప్పుడు ఇట్లా ఈ గుంపు ఉన్న కొబ్బరికాయలని కొడతారనమాట. అది వాళ్ళ సాంప్రదాయమో మరి ఏంటో తెలీదు, బట్ ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ చూడండి ఎంత బాగా సిట్టింగ్ అరేంజ్ చేసిరో, ఎందుకంటే ఇక్కడ చాలా మంది జనాలు వస్తారు. ఇంకా ముందు ముందు మస్తు జనాలు వస్తారు. ఆ జనాలకి ఆకలైనప్పుడు మంచిగా తినడానికి ఇక్కడ ప్లేస్ కూడా మంచిగా పెట్టుకున్నారు రెస్టారెంట్ వాళ్ళు. ఇది వాళ్ళకి ఇప్పుడు మంచి బిజినెస్. ఇక్కడ చూడండి పట్టు పంచలు ఎంత బాగున్నారు అబ్బాయిలు. ఇక పూలు చూపిస్తుండు. ఆ పూలు అన్నీ ఒరిజినల్ అంట. కాస్ట్ ఎక్కువనే ఉంటుంది, 10 యూరోలు ఉంటుంది ఒక్క మూర నాకు తెలిసి. నేనైతే అడగలే, ఎందుకంటే నేనేం కొనాను అనుకున్నా. ఇక ముందు పోతే ఈ బెలూన్స్ అన్నీ ఆకట్టుకోవడానికి ఎందుకంటే పిల్లలు మంచిగా కొనుక్కుంటారు కాబట్టి, నాకు అది కావాలని చెప్పేసి ఉంటారు, ఖచ్చితంగా కొంటారు. అందుకోసమే అన్ని గానం బెలూన్స్ పెట్టిరీడ. ఇంకా ముందు పోతే ఇక చూడండి పోలీసు వాళ్ళు ఉన్నారు, మస్తు సెక్యూరిటీ కూడా పెట్టిరు. నిజం చెప్పాలంటే సెక్యూరిటీ వైజ్ కూడా చాలా బాగా పెట్టిరు. మాకైతే ఆకలైంది లోపలికి వెళ్ళిపోయినాము. బేకరీలా లోపలికి వెళ్ళిపోయి 2 సమోసాలు 2 కర్రీపఫ్లు తిన్నాము. ఈ బేకరీలా మొత్తము మన ఇండియన్వి ఉంటాయి, అంటే కర్రీపఫ్లు, ఎగ్ పఫ్లు, చికెన్ పఫ్లు, మామూలుగా పేస్ట్రీలు అవి ఇవి అమ్ముతారు ఇక్కడ. సడన్గా చూస్తే హైదరాబాద్లో కోటిలో ఉన్నట్టు అనిపించింది నాకు, ఎందుకంటే బట్టలు అట్లా బయట పెట్టిండ్రు. అక్కడ పక్కనే టాయ్స్ ఉన్నాయి. మొత్తం ఈ గల్లీ అంతా హడావిడి ఉంది. ఎందుకో చెప్తా, ముందు మీకు తెలుస్తుంది. ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి, కొద్దిగా కూడా స్కిప్ అవ్వకుండా చూడండి, ఓకేనా? ఇక ముందు పోతే ఇక చెప్పిన పిల్లలు ఆడుకునే బొమ్మలన్నీ అమ్ముతున్నారు. అక్కడ మంచిగా అమ్ముకోవచ్చు కాబట్టి. చీరలు చూసిరా, ఇంతకుముందు చెప్పిన డెకరేషన్కి ఎంత బాగుందని. ఈ గల్లీలో కూడా మొత్తం అట్లా చీరలు పెట్టారు. ఈడ చూడండి వాళ్ళు పూలు పెట్టుకుంటున్నారు. అసలు సేమ్ ఇంక ఇండియాలో ఉన్నట్టే ఉంది మొత్తం. ఇక్కడ ఈ ఏరియా అంతా ఇండియాలో ఉన్నట్టే ఉంది. ఎక్కడ చూడు పూలు, ఎక్కడ చూడు మన ఇండియన్ డ్రెస్సులు. ఇప్పుడు మనం ఉన్న ఏరియా ప్లేస్ వచ్చేసి లా షెపల్. ఇక్కడ దాదాపు మొత్తము ఇండియన్ షాప్సే ఉంటాయి. ఇండియన్ రెస్టారెంట్స్, ఇండియన్ ఇండియన్ డ్రెస్సుల షాపులు, ఇండియన్ బ్యూటీ పార్లర్స్ ఉంటాయి ఇండియా వాళ్ళవి. మొత్తం ఇంకా ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది ఈ ప్లేస్. మేము కరెక్ట్ టైంకి వెళ్ళినాం అనమాట. అసలు మాకు ఈ గల్లీలో రథం వస్తుంది అని మాకు తెలియదు. జస్ట్ క్యాజువల్గా అట్లా వెళ్ళినాము అక్కడ తినడానికి. ఇక ఇంకేంది ఇక తెలియగానే ఇంక అక్కడనే ఉన్నా, మొత్తం వీడియోస్ తీసుకుంటా కూర్చున్నా. ఇంకా పక్కనే చూడండి నగలు అమ్ముతున్నారు, 1 గ్రామ్ గోల్డ్ అనుకుంటా. ఇక ఇక్కడ చీరలు అమ్ముతున్నారు. అక్కడ చూడండి ఎంత మంచిగా అందంగా తయారయ్యిండ్రు అమ్మాయిలు.
ఎవరి షాప్స్ ముందు వాళ్ళు అట్లా మంచిగా రెడీ అయ్యి అట్లా ముందు దేవుళ్ళని అట్లా పెట్టి ఇంకా వాళ్ళవి ఏమన్నా అమ్ముకునేవి ఉంటే అవి కూడా పెట్టిరు. ఈ గల్లీ అంతా అట్లా పెట్టారు అనమాట. మేమైతే రెడీగా ఉన్నాం వీడియో తీయడానికి. ఇప్పుడు స్టార్ట్ అయింది దేవుళ్ళని ఊరేగించడం. ఇక్కడ వాళ్ళు ఒక స్తాంబాలంలో కొబ్బరికాయలు, అట్టిపండు, తాంబూలము ఇవన్నీ పెట్టి ఇస్తున్నారు. అది 10-15 యూరోస్ అనుకుంటా అట్లా పెట్టి ఇస్తున్నారనమాట. ఎవరికైనా కావాలంటే అట్లా కొనుక్కోవచ్చు. మనం ఏం తీసుకురాకపోతే అవి మనం కొనుక్కొని ఇవ్వచ్చు. ఆ దీపాలు కొండెక్కకుండా పక్కన నుంచి ఆరతి కర్పూరాలు ఇస్తున్నట్టుంది. ఇక్కడ చూడండి కొబ్బరికాయలు కొడుతున్నారు. వెంటనే క్లీన్ కూడా చేస్తున్నారు కొబ్బరికాయలు కొట్టినాక, ఎందుకంటే రథం వెళ్ళాలి కదా ఈ దారిన, అందుకోసమే. జనాలు చూసిరా ఎంతమంది వచ్చిండ్రో ఇక్కడ.
ఊరేగించడం అవన్నీ అయిపోయిన తర్వాత ఇక మేము లంచ్ అక్కడనే చేసినాము రెస్టారెంట్లో. చిట్టినాడు అనే రెస్టారెంట్ చాలా ఫేమస్ అక్కడ గార్దెనోద్ లాషపల్లో. సో అక్కడ వెళ్ళి కూర్చొని ఇక తినే టైంలో మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు కూడా కలిసిండ్రు అనుకోకుండా. అసలు వాళ్ళు ఇక్కడ వస్తారని మాకు తెలియదు, అనుకోకుండా కలిసిండ్రు. వర్కహాలిక్ అయితే కష్టం అమ్మా. అప్పుడప్పుడు పనిని పక్కన పెట్టాలి. లేదన్నయ్య ఇట్లా ఇప్పుడు మంచి కనిపిస్తున్నాయి. ఎప్పుడు నేను ఒకటి చెప్పడం మర్చిపోతా, అదే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్యారిస్ మొత్తం మనం తిరుగుదాం. ఓకే, మరి ఉంటా. ఇట్లు మీ నిక్కీ.